నమస్తే, నేను వైష్ణవి. వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఎంపీ మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం కేంద్ర బడ్జెట్ పై స్పందించారు. జీడీపీ ఇంత ఎక్కువ రేటుతో పెరుగుతుంటే తలసరి ఆదాయం సగానికి ఎందుకు పెరుగుతోందని ప్రశ్నించారు. More than our GDP. If they grow at say 3%, in order to match their annual growth, we have to grow at 15%. 3% on a base which is 5 times larger is not equal to 6% on a narrow base. So don't talk about GDP growth. Talk about the per capita income growth. If the GDP is growing at such a high rate, why is the per capita income growing at half that rate? One of those two numbers is suspect, isn't it? If the GDP is growing at 7%, why is per capita income growing only at 2 or 3%? Please ask the Honorable Finance Minister that question. కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతోంది. హైదరాబాద్ నాచారానికి చెందిన ప్రొఫెసర్ విద్యా శ్రవంతికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విద్యా శ్రవంతి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు. పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసేలా పనిచేస్తానని వారు వెల్లడించారు. అందరికీ కూడాను నా హృదయపూర్వక నమస్కారం. ఈ రోజున నాకు చాలా ముఖ్యమైన రోజు. కాంగ్రెస్ పార్టీ జాయిన్ కావడానికి ఈ యొక్క మరి భవనానికి వచ్చాను, గాంధీ భవన్కి. మరి శ్రీమతి దీపా మున్షి మేడం దగ్గర ఆమె ఆధ్వర్యంలో ఈ పార్టీ జాయిన్ అవ్వటం అనేది నాకు చాలా గొప్ప భాగ్యంగా భావిస్తున్నాను. మరి అన్నిటికంటే కూడా ఇది ఉత్తమమైన పార్టీ. మన రాష్ట్రానికే కాకుండా మన దేశాన్ని కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మనల్ని పరిపాలించి మరి ప్రజారాజ్యం తెచ్చిన ఈ గొప్ప పార్టీలో నేను చేరటం అనేది నాకు చాలా మంచి అవకాశంగా భావిస్తున్నాను. మరి అదే కాకుండా రాబోయే రోజుల్లో నేను ప్రతి ఒక్క బాధ్యత ఏది ఇచ్చినప్పటికీ కూడా అవి పూర్తిగా హృదయపూర్వకంగా నా శ్రమ మొత్తం కూడా పెట్టి నేను నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాను. ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి, అందులో ఎందుకు జరగలేదు, దీంట్లో జరగడానికి మెయిన్ కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ అనేది నాకు ఈరోజే కాదు, మా పితరుల నుంచి కూడాను, మా తల్లిదండ్రులు, మా పూర్వులు, మా పితరుల నుంచి కూడా మాకు ఎంతో గౌరవము. ఇందిరాగాంధీ గారి టైం కాకుండా అంతకుముందు నెహ్రూ గారి టైం నుంచి కూడాను చాలా గౌరవం మాకు. కనుక ఈ పార్టీలో జాయిన్ కావాలని ఎంతో ఆసక్తి ఉన్నప్పటికీ అవకాశం లభించలేదు. కానీ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అన్న మన ముఖ్యమంత్రి గారు అయ్యాక మనకి ఎన్నో అవకాశాలు వచ్చాయి. కనుక మరి ఇప్పుడు జాయిన్ అవ్వడానికి నాకు ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సంక్షేమ పథకాలు పెట్టారు కదా, ఇప్పుడు దాన్ని మీరు ఎట్లా ప్రజల్లో తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఈ సంక్షేమ కార్యక్రమాలు అనేటివి మరి ఎంతో పెద్ద ఎత్తున ప్రజలే రావాలి, మనమే ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఈ రెండు విధంగా మరి మనం చూసిందే ప్రగతి భవన్ ఇప్పుడు ప్రజాభవన్ అయింది. ఆ విధంగా అందరికీ ఒక అవకాశం ఉంది. కనుక నేను కూడా ప్రతి ఒక్కటి 5 గ్యారంటీస్ అనే కాకుండా మరి ప్రతి ఒక్క కాంగ్రెస్ యొక్క లక్షణాలు ఏమైతే ఉన్నాయో, వారి యొక్క సంక్షేమ పథకాలు ఏమైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ప్రజల వరకు వెళ్ళడానికి మరి ప్రతిరోజు కూడా దినదినము నేను ప్రజల యొద్దకు వెళ్ళి వాళ్ళ సేవ చేయాలన్న ఉద్దేశంతో పార్టీ జాయిన్ అయ్యాను. పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దీనికి ఏమైనా అవకాశం ఉందంటారా మీకు? అవకాశం గురించి నేను ఇంకా ఆలోచించలేదు, కానీ పార్టీలో చేరాలని ఒక ఆసక్తితోటి చేరాను. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు శరత్ చంద్రారెడ్డి, గోపీనాథ్ రెడ్డిల అవకతవకలు, అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. అదేవిధంగా వీరు చేసిన అక్రమాలపై బీసీసీఐకి ఫిర్యాదుతో పాటు న్యాయ పోరాటం కూడా చేస్తుందని విశాఖ జనసేన పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో జనసేన పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ వివరాలను వెల్లడించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ను వైసీపీ దొంగలు దోచుకు తింటున్నారని వారు ఆరోపించారు. రూపాయలు దీంట్లో దోచుకు తినొచ్చు అనేటువంటి నెపంతో ఒక కామధేను లాంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఈ యొక్క విజయసాయిరెడ్డి దొంగల ముఠాకి ఏ ఒక్క క్రికెట్లో అనుభవం లేకుండా సాక్షాత్తు 2019లో కార్యదర్శిగా
శరత్ చంద్రారెడ్డిని నియమించడం, అప్పుడే విజయసాయిరెడ్డి బినామీగా ఉన్నటువంటి విశాఖలో బట్టల వ్యాపారం చేసుకున్నటువంటి ఎస్ఆర్ షాపింగ్ మాల్ గోపీనాథ్ రెడ్డి ఆయన్ని ట్రెజరర్గా అప్పుడు నియమించడం, ఆ తరువాత ఆపరేషన్ జార్ఖండ్ బాధితులను టీపీసీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏఐసీసీ సెక్రటరీ సంపత్కు అప్పగించారు. మధ్యాహ్నం హైదరాబాద్కు జార్ఖండ్ కాంగ్రెస్ జేఎంఎం ఎమ్మెల్యేలు బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఆపరేషన్ జార్ఖండ్ కోసం టీపీసీసీ 3 హోటల్స్ను సిద్ధం చేశారు. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 18 19 20 21 22 23 25 26 27 28 29 30 అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గ పరిధిలో 200 మీటర్ల లోపు విద్యుత్ వినియోగిస్తున్న వారు జగ్జీవన్ జ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకోనున్నారు. అయితే విద్యుత్ శాఖ ఉద్యోగులు నిర్లక్ష్యంగా 1 కంటే ఎక్కువ కరెంటు మీటర్లకు లింక్ చేస్తూ డేటా ఎంట్రీ చేయడంతో లబ్ధిదారులు ఇబ్బందుల్లో పడ్డారు. ఈ అంశంపై రామచంద్రపురం విద్యుత్ కార్యాలయానికి వెళ్లి వివరాలు అడగ్గా విద్యుత్ శాఖ ఉద్యోగులు చేసిన తప్పిదానికి తాము కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. అదే చెప్పండి మరి, ఇలా చాలా మంది వస్తున్నారు కదా. అదే ఇందాక ఆవిడకైతే మండలం కాదు, మన దగ్గర మొత్తం ఏపీ మొత్తం ఎలా సార్ దీనికి పరిష్కారం ఎలా సార్ దీనికి మరి చేస్తున్నాం కదా. పరిష్కారం అంటే ఎన్నండి? 4 ఇప్పుడు 45 ఏడు తక్కువ 4 చెయ్యి తాగిపోయిందండి. మీ ఆధార్ కార్డు మీద ఎన్ని మీటర్లు ఉన్నాము? 6 మీటర్లు వచ్చి మరి సార్ని కలిసారా? ఏమన్నారు? చెప్పండి. ఆ మీటర్ ఎవరు వస్తున్నారో తెచ్చుకోమన్నారు. 2 మీటర్లుగా వాటర్ లేరండి, ఆళ్ళు లేరండి, మొత్తం చేతిపోయాడు. మీ ఊరు మీటర్ లేదండి? ఏ ఊరండి మీది? మీ ఊరు మీటర్లే కలిపారా? పొరుగురు ఎక్కడైనా కలిపారు? ఏ ఊరు కలిపారండి? మా ఆడపడి ఊరు కలిపారు. అదే ఏదో విధంగా మీకు పథకాలు ఆప్ చేయడానికి. ఏపీ అభివృద్ధికి దిక్సూచి వైఎస్ జగన్ అని సచివాలయాల ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసి చూపించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలో మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అమలాపురం ఎంపీ అనురాధతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంట్రికోన గ్రామంలో 1,90,00,000 నిధులతో రోడ్డుకు నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి నూతనంగా నిర్వహించిన రైతు భరోసా కేంద్రం, వెల్స్ అండ్ సెంటర్లను ఆయన ప్రారంభించారు. ఒకసారి అందరూ సార్. జరిగింది. అదేవిధంగా
ఇంటికోన పంచాయతీ పక్కన ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రం, అదేవిధంగా వెల్నెస్ సెంటర్ రెండింటి కూడా పూర్తి చేసుకుని ఈరోజు ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది. అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి అన్నది ప్రతి సచివాలయం ముందు కళ్ళకు కనబడుతుంది. బహుశా భారతదేశ చరిత్రలోనే ఇంత అద్భుతమైనటువంటి అభివృద్ధి ఎక్కడ కూడా గత చరిత్ర మనం చూడలేం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఏ విధంగా ఉంటుందో ఈరోజు రైతులు కానీ, అదేవిధంగా ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకుని వెల్నెస్ సెంటర్లు కానీ, అదేవిధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కానీ, ఇది అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వంలో నడుస్తున్నాయి. రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రావాలి. ఈ అభివృద్ధి అంతా కూడా రాబోయే రోజుల్లో కూడా కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా ఈరోజు మనం చూస్తున్నాము మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈరోజు మనం ఎంట్రుకోన గ్రామంలో ఈ 1,90,00,000తోటి రోడ్డు ఏదైతే మనం శాంక్షన్ చేయించుకుని అది ఆల్రెడీ ల్యాండ్ చేసుకున్నాము. అలాగే వెల్నెస్ సెంటర్ కానీ, లేదనుకుంటే హెల్త్ క్లినిక్ కానీ, లేదనుకుంటే పంచాయతీ బిల్డింగ్స్ కానీ, ప్రస్తుతానికి చాలామంది కూడా అంటున్నారు ఈ బిల్డింగ్స్ అనేవి కూడా కట్టి డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. కానీ దీని వెనకాల ఆయనకు ఒక ఖచ్చితమైన ఒక ప్లాన్, ఆ ప్లాన్ ప్రకారం ఏంటంటే ప్రతి గ్రామం కూడా ఒక కలెక్టరేట్ మన గ్రామంలోనే ఉంది అని ఆయన చూపించడం కోసం ఈ వాలంటీర్ వ్యవస్థ ఏంటి, లేకపోతే సచివాలయ వ్యవస్థ ఏంటి అనే దాన్ని ఆయన స్థాపించడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరు తపస్య కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ చైర్మన్ ముప్పల శ్రీధర్ వారి ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్స్ హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, అతిథిగా ప్రొఫెసర్ రాములు హాజరై విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ ని ప్రదానం చేసి తపస్య సంస్థను, గురువులను, తల్లిదండ్రులను అభినందించారు. The professionalism is concerned, it is known for a commerce, it is known for a business management. So that type of brand they have established and they are attracting more number of students to get the admission into this. There is a lot of demand the college is having to get the enrollment of these institutions. Really, I congratulate the management for taking all initiatives to provide a quality education and making them to become employable. So I hope the change is a constant. The generation who are coming out should face the challenges across the globe. So you have to change. According to the change, you have to adapt the new opportunities, learning skills and happening around the globe, and you should become one of the best citizen of the country where your parent will feel proud and the Tapasya institutions also will proud. In that context, the country also will feel proud. So with these few words, I congratulate all the graduating students and the parents and the teachers who made them to become a good graduate. ఎస్సీ 57 ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని తెలంగాణ ఎస్సీ 57 ఉపకులాల ఐక్యవేదిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వేదిక నాయకులు రాజలింగం, మేడి పాపయ్య, రాజమౌళి, పశుపతి మాట్లాడారు. స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయినా ఎస్సీ ఉపకులాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటూ అంధకారంలో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకటించాలి. 3 విభాగాలుగా కార్పొరేషన్లను ఎస్సీలలో 3 విభజన చేసి విభాగాలుగా కార్పొరేషన్లను ఏమున్నాయేమో తెలుసుకొని మీరు మరి పరిష్కారం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. గత ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఏ కులాన్ని ఎవరిని పట్టించుకోలేదు, ఏ పార్టీని పట్టించుకోలేదు. మీరు అట్లా చేయకండి. ఇప్పటికైనా మీరు మంచి
వాళ్ళు అన్ని కులాల గురించి అన్ని మతాల గురించి అవగాహన ఉన్నవాళ్ళు మీరు కాబట్టి మాకు తప్పనిసరిగా ఉపకులాలు పిలిపించేసి మాదిగను పిలిపించేసి మా అందరిని పిలిపించేసి ఏకం చేసి మాకు కావాల్సిన ఈ యొక్క 3 కార్పొరేషన్లు సపరేట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం, మనవి చేస్తున్నాము. అదే కాక ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా ఏమొచ్చినా మనం పట్టించుకుంటలేరు. మీరు కూడా అట్లా చేయకుండా మాకు రాబోయే రోజుల్లో మాకు కావాల్సినవి అన్నిటికంటే అన్ని కులాల కంటే మాదిగల కంటే ఇంకా వెనుకబడ్డ కులాలు బుడగజంగం, మాస్టి, సింధు, బైండ్ల, గోసంగి, పంబల, మోచి, సమగర మోచి ఇలాంటి కులాలు ఉన్నవి. ఈ కులాలని ఆదుకునే నాయకుడు లేడు, నా పార్టీలు లేవు. కాబట్టి మీరు అన్ని తెలుసు కాబట్టి తప్పనిసరిగా మా ఉపకులాలకు ఆదుకొని గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభ వెలికి తీసేందుకు పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతుందని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ఛార్జ్ తుమ్మూరు దయాకర్ రెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని కరుణగిరి పిఎస్ఆర్ యూత్ నాయకుడు ఏనుగు మహేష్ ఆధ్వర్యంలో పిఎస్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ పేరిట పాలేరు నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలను దయాకర్ రెడ్డి ప్రారంభించారు. పోటీలో పాల్గొన్న క్రీడాకారులందరూ క్రీడా స్ఫూర్తి చాటాలని వారు కోరారు. కరుణగిరి యూత్ మహేష్ అండ్ టీం వారి ఆధ్వర్యంలో పిఎస్ఆర్ యూత్ తరపున ఈరోజు పాలేరు నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించడం ఆనందదాయకం, సంతోషం. విద్యార్థుల్లో యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలి. దానివల్ల స్నేహభావం పెరుగుతుంది, చాలా సృజనాత్మక మైండ్ డెవలప్ అవుతుంది. ఇటువంటి క్రీడలు తరచుగా నిర్వహించాలి. యూత్గా అనేక ప్రోగ్రాంలు పెట్టాల్సిన అవసరం ఉన్నది. కరుణగిరి యూత్ మహేష్ అండ్ టీం వారి ఆధ్వర్యంలో పిఎస్ఆర్ యూత్ తరపున ఈరోజు పాలేరు నియోజకవర్గ 3 పార్టీల నేతలు అంబాజీపేట 4 రోడ్ల సెంటర్లో ఫ్లెక్సీలపై వివాదం తలెత్తింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో జనసేన, వైసీపీ, టీడీపీ నేతలు ఒకే చోట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో వివాదం నెలకొంది. టీడీపీ, జనసేన కలిసి ఉన్నప్పటికీ 2 పార్టీల నేతలు విడివిడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విశేషం. జిల్లాలో రోజురోజుకి ఫ్లెక్సీల రగడ పెరుగుతోంది. కోనసీమ చాలా సెన్సిటివ్ ప్రాంతం కావడంతో ఫ్లెక్సీల రగడ ఎక్కడకు దారి తీస్తోందో అని జనాలు ఆందోళన చెందుతున్నారు. వన్నియకుల క్షత్రియుల కోసం చంద్రబాబు చేసిన పనులను కరపత్రాలుగా ముద్రించి ప్రజలకు వివరించే కార్యక్రమానికి టీడీపీ నేతలు శ్రీకారం చుట్టారు. బీసీ కార్యక్రమంలో భాగంగా కుప్పం మున్సిపల్ పరిధిలోని సామగుట్టపల్లిలో అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సామగుట్టపల్లిలోని వన్నియకుల క్షత్రియుల ఇళ్ల వద్దకు వెళ్లి కరపత్రాలను అందజేసి టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గంలో వన్నియకుల క్షత్రియుల కోసం చేసిన అభివృద్ధి పనులను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వివరించారు. ఆ స్టేజ్ నుంచి ఈరోజు ఒక ఎడ్యుకేషన్ హబ్ కింద తీసుకొచ్చారు. మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజ్ అన్నీ కూడా. సో అట్లా అన్ని అభివృద్ధి చేశాడు, ఉపాధి అవకాశాలు తెచ్చారు. అన్ని మైలవరం సబ్ డివిజన్ పరిధిలో ట్రాఫిక్ నియమ నిబంధనలపై ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు, చర్యలపై మైలవరం సబ్ డివిజన్ ఏసీపీ మారగాని రమేష్తో మాస్టర్ కి టీవీ ప్రతినిధి మట్టిపల్లి బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. ఏసీపీ గారైనటువంటి మారగాని రమేష్ గారి దగ్గర ఉన్నాము. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మీ పరిధిలో ఉన్నటువంటి 7 మండలాల్లో ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి మా ప్రేక్షకులకు వివరిస్తారా? నమస్తే అండి, నా పేరు రమేష్, ఏసీపీ మైలవరం. నా నిధులు ఉన్నటువంటి 7 మండలాలు మైలవరం, జీ కొండూరు, రెడ్డిగూడెం,
తిరువురు, గంపలగూడెం, విసనపేట అండ్ ఏకొండూరు 7 గ్రామాల్లో కూడా ట్రాఫిక్ రెగ్యులేషన్ ప్రాపర్ గా ఉంది. టైమ్లీ మేము మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా ఇంపార్టెంట్ జంక్షన్స్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ పోస్ట్ చేస్తూ ఎక్కడ కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాము. మార్నింగ్ 8 to 12, అలాగే ఈవినింగ్ 4 to 8 మా యొక్క కానిస్టేబుల్స్, అలాగే విజిబుల్ పోలీసింగ్ పేరిట మా సిపి వారి విజయవాడ సిటీ సిపి గారి పందిరాల టాటా ఐపీఎస్ వారి ఆదేశాల ప్రకారం విజిబుల్ పోలీసింగ్ అనే ప్రక్రియ కూడా సిటీ 7 మండలాలు నడుస్తుంది. ఈవినింగ్ ఆఫీసర్స్ అంతా కూడా ఎస్ఐ కేటరు, సిఐ కేటరు అండ్ ఏసీపీ కేటరు వీళ్ళంతా కూడా ఇంపార్టెంట్ జంక్షన్స్ లో ఉండే ట్రాఫిక్ రెగ్యులేషన్ చేస్తూ కింద సిబ్బందిని కూడా వాళ్ళ వర్క్ మానిటర్ చేసే ప్రక్రియ జరుగుతుంది. అలాగే ఈ హాకర్స్ తో కూడా మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళు కూడా పోలీసు సహకరించి ప్రజలకు సహకరించవలసిన ప్రాపర్ గా వాళ్ళు పార్కింగ్ చేసుకోవాల్సిన కోరుతాం. అలాగే ఈ ఆటో డ్రైవర్స్ తో కూడా మీటింగ్ పెట్టాము. వాళ్ళు కూడా రాంగ్ పార్కింగ్ లేకుండా వాళ్ళకి ఎక్కడైతే స్పెసిఫిక్ గా మేయించినటువంటి పార్కింగ్ పెట్టుకోమని కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాం జరిగింది. అలాగే ఓవర్లోడ్ ఆఫ్ ఆటోస్ కూడా రెస్ట్రిక్ట్ చేయమని కూడా వాళ్ళకి మేము చెప్తాం జరిగింది. ఓవరాల్ గా ట్రాఫిక్ మెయిన్ నా డివిజన్ సంబంధించి మైలవరం, విసనపేట, తిరువురు కొంచెం ఎక్కువగా ట్రాఫిక్ ఉండే సెంటర్స్ ఉన్నాయి. ఆ సెంటర్స్ మీద కూడా మేము కాన్సన్ట్రేషన్ చేసి ప్రజల సహకారంతో మిగతా ఆటో డ్రైవర్స్ కానీ మిగతా హాకర్స్ ప్రజల సహకారంతో మేము సక్సెస్ఫుల్ గా చేయాలి. ఏ ప్రక్రియ చేయాలన్నా కూడా పోలీస్ కి ద కోఆపరేషన్ బిట్వీన్ పబ్లిక్ అండ్ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని నూతనంగా బాధ్యతలు చేపట్టిన మైలవరం సీఐ కొత్తూరు కిషోర్ బాబు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ మాట్లాడుతూ నా దృష్టికి వచ్చిన ప్రతి ఫిర్యాదుపై స్పందిస్తానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతికి భంగం కలిగించకుండా చూస్తానని వెల్లడించారు. ప్రతి దాని మీద యాజ్ పర్ లీగల్గా మేము స్పందించి వాటిని కంప్లీట్ చేయడానికి మా పరంగా డిపార్ట్మెంట్ పరంగా కేసు దర్యాప్తు కావచ్చు, వాటిలో స్పందించడం కావచ్చు, మేము సాయశక్తులా మీకు అందుబాటులో ఉంటాము. అలాగే ఈ ముఖ్యంగా రోడ్ యాక్షన్స్ సంబంధించి మనకి రోడ్స్లో మనకి స్టేట్ హైవే కావచ్చు, ఆర్ఎండ్బి రోడ్స్ కావచ్చు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఇతర రోడ్లు కావచ్చు, రోడ్ యాక్షన్ సంబంధించి విస్తృతమైన అవగాహన అందరికీ కల్పించి ఆ ప్రమాదాల వరకు బారిపడకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా సైబర్ క్రైమ్, ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అమాయక ప్రజలు వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు వాళ్ళ అకౌంట్లో నుంచి ఏ విధంగా కోల్పోతున్నారు, పోగొట్టుకుంటున్నారు, వాటి మీద కూడా అంశాల మీద కూడా విస్తృతంగా అందరికీ కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే చైల్డ్ రిలేటెడ్ ఇష్యూస్ మీద కావచ్చు, ఇతర అంశాల మీద కావచ్చు, అవన్నీ కూడా మా సర్కిల్కి సంబంధించి ఎస్ఎస్ కావచ్చు సిబ్బంది అందరం కూడా అందుబాటులో ఉండి సేవలు అందించడానికి మేము రెడీగా ఉన్నాము. అలాగే కమింగ్ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్న సందర్భంలో ప్రజాశాంతికి భంగం కలగకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్స్ జరిగేటట్టు ప్రత్యేకంగా కావాల్సిన అన్ని చర్యలు మేము మా గవర్నర్ సిపి గారి ఆధ్వర్యంలో, మా ఆఫీస్ ఆధ్వర్యంలో అన్ని కూడా డైరెక్షన్స్లో మేము నిర్వర్తించడం జరుగుతుంది. దానికి సంబంధించి ప్రతి గ్రామంలోనూ పోలింగ్ స్టేషన్ లొకేషన్ పరిధికి సంబంధించి ప్రతి ఏరియాలను విస్తృతంగా విజిట్ చేసి అక్కడ సమస్యల పట్ల కావచ్చు, లేకపోతే అక్కడ ఇబ్బందికరమైన విషయాలు కావచ్చు, వాటన్నిటిపై సమగ్రంగా మేము. మెదక్ జిల్లా తూప్రాన్ రెసిడెన్షియల్ స్కూల్లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. స్కూల్లో ఉన్న సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ స్కూల్లో 640 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో ఆవరణ శుభ్రంగా లేకపోవడం, విద్యార్థుల హాస్టల్స్, వసతి, క్లాస్ రూమ్లు, గదులు ఒకే రూమ్లో ఉండటంతో అధికారులను పిలిపించి మాట్లాడారు. ఆర్డీఓ జై చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయినుద్దీన్, తహసీల్దార్ విజయలక్ష్మిలను పిలిపించి స్కూల్ సమస్యలపై ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వస్తున్నా వాళ్ళు చెప్తారు బయట చెప్తా వాళ్ళకి సంబంధించిన ఇష్యూ ఏమన్నా తెలుసుకుందామని అడుగుతాను. గవర్నర్ తమిళసైని రాజ్ భవన్లోని ఆమె నివాసంలో పొంగులేటి ప్రసాద్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కుమారుడు లోహిత్ రెడ్డి వివాహానికి
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాధురి దంపతులు ఆహ్వానించారు. వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని వారు కోరారు. రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి విశాఖలో 52 ఎకరాలు ఇచ్చేలా జీవీఎంసీ రైల్వే మధ్య 2013లో ఒప్పందం కుదిరింది. ఆ తరువాత 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉందని వైసీపీ ఆరోపించింది. మరి అప్పుడు మీ టీడీపీ సర్కారు ఈ భూములను ఎందుకు రైల్వేకు అప్పగించలేదని వైసీపీ ప్రశ్నించింది. మళ్లీ 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక ఆ భూమికి సంబంధించిన చిక్కుముళ్లు విప్పేసి 2024 జనవరి 2న ఆ స్థలాన్ని రైల్వేకు అప్పగించిందని వివరణ ఇచ్చింది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో వైపాక వర్గపోరు బయటపడింది. ఎమ్మెల్యే సంజీవయ్య మాకొద్దు అంటూ స్వరాలు పెరుగుతున్నాయి. జగనన్న ముద్దు, ఈ అవినీతి ఎమ్మెల్యే వద్దు అంటూ కరపత్రాలు పంచిపెట్టారు. కాపు వీధుల్లోని ప్రతి ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు కరపత్రాలు వేసి వెళ్లిపోయారు. ఇటీవల ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా కొంతమంది నేతలు సమావేశాలు పెట్టుకున్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన అంకిరెడ్డి సుధీర్ రెడ్డి బీజేపీలో చేరారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మంత్రి కిషన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ తీరు చూస్తే అవినీతికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేలా లేదని విమర్శించారు. జై శ్రీరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఎటపాకలో గిరిజన గుడిసెలను అధికారులు కూల్చివేశారు. సుమారు 200 మంది గిరిజనులు ఉంటున్న గుడిసెలను జేబీసీ సాయంతో కూల్చివేశారు. అధికారులు సెలవుల తొలగింపుతో రోడ్డున పడ్డామంటూ ఆందోళనకు దిగారు. జనాలు ఇంత ఏం చేస్తారు? డబ్బులు కట్టారా? ఎవరు కట్టించుకున్నారు డబ్బులు? ఇక్కడ ఉన్నారు వీరసాని, లక్ష్మణ్, గుండి లక్ష్మణ్ అని చాలా మంది ఉన్నారు. 11 మంది ఉన్నారని ఆ 11 మంది కట్టించారు. 11 మంది కమిటీలు 30 లక్షలు.
విశాఖ రైల్వే జోన్ విషయంలో ప్రభుత్వం భూమి ఇవ్వలేదని రైల్వే మంత్రి ప్రకటించారు. దీనిపై విశాఖ ప్రజలు తీవ్ర స్థాయిలో స్పందించారు. కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని అన్నారు. హామీలు అమలు చేయడంలో కానీ తీవ్రంగా వైఫల్యం చెందిన మన ముఖ్యమంత్రి గారికి చేమ కుట్టినట్టేనే లేదు. 6 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తరపున ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చాలా విచారకరం. తక్షణమే కేంద్ర ప్రభుత్వం రేపు ఎన్నికల్లో నిజంగా చెప్పాలంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకి సిగ్గుసరం ఉండాలి. మీరు అసలు మనుషులేనా? 5 సంవత్సరాలు బట్టి ఉత్తరాంధ్ర ప్రజలు మీరు రైల్వే జోన్ ఇస్తామని ఊరించి మోసం చేసి ఈ రోజున ఇలాగా మసిపూసి మారేదిగా చేయడం మీకేమి సిగ్గుసరం లేదా? మీరు జనంలో ఎలా తిరుగుతారో చూస్తాం. భారతీయ జనతా పార్టీ నాయకులకి ఏమాత్రం ఉత్తరాంధ్ర ప్రజల మీద విశ్వాసం ఉన్న తక్షణమే దక్షిణ కోస్తా రైల్వే జోన్ ముఖ్యమంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ పేరుతో ఒక భజన కార్యక్రమాన్ని నిన్న పార్లమెంట్లో ఏర్పాటు చేయడాన్ని మనం చూసాం. బడ్జెట్ 58 నిమిషాల ప్రసంగం అని అందరూ అంటా ఉన్నారు, కానీ అందులో 50 నిమిషాలకు పైగా మోదీ గారిని కీర్తించడానికి, మోదీ గారి భజన చేయడానికి ఆమెకు సరిపోయింది. కేవలం అందులో ఉన్నటువంటి పద్దుల్లో ఉన్నటువంటి లెక్కల్ని చదవడానికి మరో కొన్ని నిమిషాలని కేటాయించిందే తప్ప వాస్తవానికి ఇది ఒక దేశ భవిష్యత్తును నిర్దేశించే బడ్జెట్ కాదు అని చెప్పేసి ఆమె మాటల్లోనే స్పష్టమైంది. నిజంగా ఏ వర్గానికి ఉపయోగపడినటువంటి వ్యాఖ్యల్ని ఆమె బడ్జెట్ రూపంలో చదివారు. కేవలం నరేంద్ర మోదీ తప్ప ఈ దేశంలో గొప్ప వ్యక్తి ఇంకెవరూ లేరని చెప్పడానికి పార్లమెంటుకు వేదికగా మార్చుకోవడం కోసం ఈరోజు బడ్జెట్ సమావేశాలను ఏర్పాటు చేసినారని మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. నిజంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆంధ్రాకి సంబంధించి ఏదైతే ఉందో విభజన చట్టంలో పేర్కొబడిన ఏ అంశం కూడా అక్కడ లేవనెత్తలేదు. ఇప్పుడు రైల్వే జోన్ ఏదైతే ఉందో మళ్ళీ రెండోసారి ఎన్నికల ముందు ప్రధానమంత్రి గారు అదే గ్రౌండ్కి వచ్చి నేను తప్పకుండా రైల్వే జోన్ ఇస్తాను, ఈసారి నాకు ఓట్లేసి గెలిపించండి అని చెప్పి రైల్వే జోన్ అనేది ప్రకటన అయితే చేశారు. కానీ ఆ ప్రకటన ఏంటంటే మొండు ఒక దగ్గర అయినా కూడా మిగతాదంతా కూడా ఒక దగ్గర పద్ధతులు, అంటే ఒడిశా సంబంధించి ఒకటి, గుంటూరు ఒకటి, ఇలా తలకాయలు లేకుండా కూడా ఈరోజు రైల్వే జోన్ ఇచ్చారు. నేటి వరకు కూడా ఇంతవరకు కూడా శంకుస్థాపన అనేది చేయలేదు. మేము అంటే రాష్ట్ర ప్రభుత్వం అనేది భూమి అనేది ఇమీడియట్ గా ఇస్తే మేము రైల్వే జోన్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామని నిన్న బడ్జెట్ లో చెప్తుండ్రు. ఇది చాలా బూటక బడ్జెట్. ఏదేమైనా ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.